మాదిగల కుల చరిత్ర తెలిస్తే అగ్రవర్ణాలు అసూయపడాల్సిందే. ప్రస్తుత కాలంలో హిందూ సమాజం అనేది వివిధ కులాలుగా విచ్ఛిన్నం అయిపోతుంది. అగ్రవర్ణ, అట్టడుగుల కులాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మతపరమైన కొందరు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కొందరు మతాల పేరుతో హిందువులను విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2 కోట్ల కంటే ఎక్కువ మంది దళిత కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలిసింది. ఇక ఈ దళిత వర్గాల్లో ప్రధాన వర్గం మాదిగ అని చెప్పాలి. వీరిలో చెప్పులు కుట్టుకునే వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది మాదిగ అనే పదాన్ని భూత పదంగా వాడుతున్నారు. అయితే వాస్తవానికి చెప్పులు కుట్టేవారు క్షత్రియ కులానికి చెందినవారు. వీరి చరిత్ర చాలా విస్తృతమైంది. విదేశీయులను ఎదుర్కోవడంలో, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే పురాతన కాలంలో మాదిగల కులవర్ణన గురించి ఎక్కడా లేదు అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఈ మాదిగల చరిత్ర ఎలా మొదలైంది, చెప్పులు కుట్టే కులం ఎలా వచ్చింది, ఇలా ఎన్నో రకాలుగా ప్రశ్నలు తలెత్తుతాయి. మరి దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుత కాలంలో డాక్టర్లు, లాయర్లు, పోలీసులు ఈ విధంగా వివిధ రకాల వర్గాలకు చెందిన వారు సమాజంలో నివసిస్తున్నట్టు ఆ కాలంలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవారు అప్పటి పరిస్థితులకు అనుకూలంగా. ఇక ఆ రోజుల్లో వారి పని ఆధారంగానే వారికి గుర్తింపు ఉండేది. అయితే మనం చాలాసార్లు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అని వినే ఉంటాం. ఈ పేర్లన్నీ కూడా వారి వారి వృత్తిరీత్యా పెట్టిన పేర్లే. అయితే పురాణాల్లో మాదిగ చరిత్ర గురించి ఎక్కడా కనిపించదు. కానీ మాదిగ అనే పదాన్ని మొదటిసారిగా 16వ శతాబ్దంలో టర్కిష్ ఆక్రమణదారులు భారతదేశాన్ని ఆక్రమించిన సమయంలో సికిందర్ లోడి అనే రాజు ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. మన ఇతిహాసాలు, పురాణాలపైన నాస్తికులు అనేక రకాల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు. పురాణాల్లోనే మాదిగలు ఉన్నారని, మాలలు ఉన్నారని, అగ్రవర్ణాలు, అంటరాని వారు ఉన్నారని చెప్పుకొస్తారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదన్నది సత్యం. రవిదాస్ కూడా మాదిగ జాతికి చెందినవాడే. అయితే చిత్తూరు రాజు రాణాసంగ్, అతని భార్య చాలీ రాణి రవిదాస్ గురూజీని ఎంతో గౌరవించేవారు. వీరిద్దరూ కలిసి రవిదాసును చిత్తూరుకి రమ్మని, అక్కడే రాజుగురువుగా ఉండమని కోరారు. రవిదాస్ రాజు కోరిన మేరకు చిత్తూరు రాజ్భవన్లో ఉండడం మొదలుపెట్టారు. ఇక అదే సమయంలో రవిదాస్ ఉపన్యాసాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసేవి. మరోవైపు ఢిల్లీలో సికిందర్ లోడి పాలన సాగుతోంది. ఈ క్రమంలోనే రవిదాస్ గురూజీ గురించి సికిందర్కు సమాచారం రావడంతో ప్రజలు రవిదాస్ చెప్తున్న బోధనలు విని ఇస్లాంకు బదులుగా హిందూ మతానికి ఆకర్షితులవుతున్నారని భయపడిపోయేవారు. ఆ సమయంలో అలెగ్జాండర్ కూడా అలాగే భయపడ్డాడు. దీంతో రవిదాస్ ఇస్లాం మతం స్వీకరించేలా వారంతా ప్రయత్నాలు చేశారు. అయినా రవిదాస్ దానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే సికిందర్ సద్నా అనే ఒక వ్యక్తిని రవిదాస్ వద్దకు పంపించి ఇస్లాం మతం స్వీకరించేలా ప్రేరేపించారు. సికిందర్ రాజ్ పంపించిన సద్నా అనే వ్యక్తి దానికి ఒప్పుకొని రవిదాస్ను ఇస్లాం మతంలోకి మార్చే బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకున్నారు సద్నా. దానికి నిరాకరించిన రవిదాస్ సద్నాకి ఒక పోటీ నిర్వహించి, దానిలో నువ్వు గెలిస్తే ముస్లిం మతాన్ని నేను స్వీకరిస్తాను, అదే నేను గెలిస్తే నువ్వు హిందూ మతాన్ని స్వీకరిస్తావా అంటూ షరతులు పెట్టాడు. ఇక వారిద్దరికీ జరిగిన పోటీలో రవిదాస్ గెలవడంతో సద్నా కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తాడు. అలా సద్నా కాస్త రామదాసుగా పేరు మార్చుకున్నాడు. ఆ విధంగా రామదాసు మరియు రవిదాసు కలిసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే సద్నా హిందూ మతాన్ని స్వీకరించడం తెలుసుకున్న సికిందర్ కోపం తెచ్చుకొని రవిదాసును జైల్లో ఉంచాడు. ఇక ఆ జైల్లో రవిదాస్కు తోలు ఇప్పించి చెప్పులు కుట్టే పనిని అప్పగించారు. అనంతరం హిందువులుగా ఉన్న చాలామందిని ఇస్లాం మతం మార్చే ప్రయత్నాలు చేశారు. ఒప్పుకోని వారిని చెరసాలలో బంధించి వారితో చెప్పులు కుట్టించడం మొదలుపెట్టారు. ఆ విధంగా చెప్పులు కుట్టే వృత్తి మొదలైంది. ఆ విధంగా చెరసాలలో బంధించి చెప్పులు కుట్టేవారిని మాదిగ అనే పేరుతో పిలుస్తూ అవమానించడం మొదలుపెట్టారు. అలా అవమానిస్తే అయినా వాళ్ళు మతం మారతారని అనుకున్నారు. అయినా కూడా వారు మతం
మారలేదు, ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు. ఇక అప్పటి నుండి ఈ కుల వృత్తి అనేది మొదలైంది. అంతేకాక ఈ కులానికి చెందిన వారికి చదువు కూడా చెప్పకూడదంటూ రాజు సికిందర్ లోడి 16వ శతాబ్దంలోనే ఆదేశాలు ఇవ్వడంతో వారి చరిత్ర అనేది ఎక్కడా రికార్డ్ అవ్వలేదు. ఇక అక్కడి నుంచి చెప్పులు కుట్టుకునే కులం తయారైంది. ఆ కులానికి మాదిగ కులం అని పేరు పెట్టారు. కాబట్టి వారి గురించి ఈ తరం వారికి అసలు ఏమీ తెలియదు. ఈ విధంగా తోలు పని చేయడం వల్ల క్షత్రియ సమాజం నుంచి వీరు బలవంతంగా బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విధంగా వారిని తక్కువ కులం వారిగా రాజు సికిందర్ లోడి ముద్ర వేశారు. అప్పటి నుండే వీరి చరిత్ర అణగారిన వర్గంగా కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికే అలాగే కొనసాగుతుంది. అయితే నేటి సమాజంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కులాలు అనేటివి నామమాత్రంగా మాత్రమే పనిచేస్తున్నాయి.